ఎట్లా ఏ ఎజెండాతో వెళ్తారు మీరు? అంటే ఇప్పుడు ఉన్న ఒక ఈ లాస్ట్ ఏ ఎజెండాతో వెళ్దాం అనుకుంటున్నారు? కొత్త పార్టీ పెడితే ఒక ఎజెండా బీసీలు అంటున్నారు, మీరు జ్యోతిరావు పూలే సిద్ధాంతాల మేరకు పోదాం అనుకుంటున్నారు. 42% రిజర్వేషన్ల మీద కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేస్తే వాళ్ళకన్నా ముందు మీరు సంబరాలు జరుపుకున్నారు. ఇవన్నీ చూస్తుంటే సరే కాంగ్రెస్ ఎజెండా అమలు చేస్తున్నారా లేదా అనేది పక్కకు పెడితే మీరు బీసీల ఎజెండాగా వెళ్తారా, మహిళల ఎజెండాగా వెళ్తారా, లేకపోతే తెలంగాణ సమగ్ర అభివృద్ధి ఎజెండాగా వెళ్తారా, లేకుంటే కవిత గారు సీఎం కావాలనే ఏకైక ఎజెండాతో వెళ్తారా? ఇప్పుడు అవన్నీ చెప్తే నేను పార్టీ పెట్టినప్పుడు సర్ప్రైజ్ ఏముంటది మీకు? మీరు భలే సర్ప్రైజ్ అద్భుతాలు అంటున్నారు. అంటే ఏదో ఒక ఎజెండా ఉంటది 2 నెలల్లో. పార్టీ పెట్టిన రోజు అన్ని డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రజలకు మా ఎజెండా నచ్చే విధంగానే రూపొందిస్తా ఉన్నాం. ఒక 50 కమిటీలు వేసినాం, 1 కాదు 2 కాదు, 50 కమిటీలలో అన్ని అంశాల మీద కూలంకుషంగా చర్చిస్తా ఉన్నాం, అన్ని అంశాల మీద అధ్యయనం చేస్తూ ఉన్నాం. దాంట్లోంచి ఏమేం పాసిబిలిటీ ఉంటాయి, ఏమేం చేయగలుగుతామో ప్రాపర్గా చెప్పి ముందుకు వెళ్తాం. ప్రధానంగా బీసీల ఎజెండానే మీరు ముందుకు తీసుకెళ్ళారు, ఆ ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు. అంటే తెలంగాణలో ఒకప్పుడు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు బీసీలను ఇక్కడ ఎంకరేజ్ చేస్తే బీసీలు ఎక్కువ మంది రాజకీయాల్లోకి వచ్చారు, పదవులు వచ్చారు. మీరు అదే ఎజెండాతో ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నారా? బీసీలను జనరల్ గా ఎవ్రీ 25 years ఒక కొత్త తరం వస్తుందండి రాజకీయాల్లో. ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన 25 ఏళ్ళకి కేసీఆర్ గారు పార్టీ పెట్టిన 25 ఏళ్ళకి ఇప్పుడు నేను వచ్చాను. నేను అనుకోవడం ఏంటంటే చాలా బలంగా ఒక కొత్త తరానికి అయితే అవకాశం వస్తుంది తెలంగాణలో. యూత్ కానీ, మహిళలు కానీ, బీసీలు కానీ, ఏ వర్గాలకైతే అధికారం దూరంగా ఉందో అటువంటి వర్గాలను అధికారంలోకి చేరువ చేయాలనేటటువంటి ప్రాథమిక లక్ష్యంతో నేను ముందుకెళ్తున్నా. అందులో నిటిగ్రిటీ ఉంటాయి, డీటెయిల్స్ ఉంటాయి, ఇష్యూస్ ఉంటాయి, దాంట్లో ఎజెండా ఉంటుంది. అవన్నీ కూడా పార్టీ పెట్టిన రోజు అనౌన్స్ చేస్తాం. బట్ ఫండమెంటలీ ఏ వర్గాలైతే అధికారానికి దూరంగా ఉన్నాయో వారిని అధికారంలోకి దగ్గర చేయడం అనేది ప్రాథమిక లక్ష్యంగా. బీఆర్ఎస్ అధికారంలో రావాలి, కేసీఆర్ గారు సీఎం కావాలి. కాంగ్రెస్ అధికారంలోకి రావాలి, ఆయన పొద్దున్న లేస్తే బీసీ పాట పాడతారు, రేవంత్ రెడ్డి సీఎం కావాలి. మీరు బీసీల పాట పడతారు, కవిత సీఎం కావాలి. అంటే బీసీలు సీఎం కావాలని ఎవరు కోరుకోరా? కేవలం బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నాం, బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్తున్నారు తప్ప బీసీ ముఖ్యమంత్రి కావాలని మాత్రం ఇటు బీఆర్ఎస్ లో చెప్పడం లేదు, కాంగ్రెస్ పార్టీలో చెప్పడం లేదు. మీరు కొత్త పార్టీ పెడితే మళ్ళీ సీఎం కావాలన్న కోరిక మీకే ఉందని చెప్తున్నారు. అంటే మీకు ఒక విషయం నేను అడుగుతా అంటే, మీరు ఇదే ప్రశ్న బీఆర్ఎస్ని అడగండి, కాంగ్రెస్ని అడగండి, ఆ పక్క ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీని అడగండి, వైఎస్ఆర్ గారిని అడగండి. ఎవరైనా కూడా ఒక మగవాడు సీఎం కావాలంటారు కానీ ఎవరు కూడా ఒక మహిళ సీఎం కావాలని అనట్లే. మీరు ఈ ప్రపంచంలో, ఈ దేశంలో వచ్చినటువంటి అన్ని రిపోర్ట్స్ చూడండి, మా మహిళలే అందరికన్నా బ్యాక్వర్డ్ ఉన్నారు. సో అందరికన్నా ఎక్కువ బీసీని, పెద్ద బీసీని నేనే ఈ రాష్ట్రంలో. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మేము బార్డర్ దాటి అటు పక్క పోతే ఆంధ్రలో నేను బీసీని, ఈ పక్క పోతే మహారాష్ట్రలో నేను ఎస్సీని. నాకు ఏం కులం ఉంటుందండి? ఫస్ట్ పాయింట్. 3వ పాయింట్ ఏంటంటే, ఈ రాష్ట్రంలో అనేక వర్గాలను పేరున ఏ వర్గాలకైతే మైక్ కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదో అటువంటి వర్గాలను దగ్గర తీసుకొని వాళ్ళ అభ్యున్నతి లక్ష్యంగా జాగృతి పనిచేస్తున్నారు. సో రేపు పొద్దున పొలిటికల్గా ఏం డెసిషన్ తీసుకోవాలన్నది పార్టీ పెట్టినప్పుడు ఎజెండాలో ప్రకటిస్తాం, అందులో ఏం అనుమానం లేదు. కాకపోతే మీరు ఇప్పుడు నన్నేదో ఇబ్బంది పెట్టి ఒక హెడ్లైన్ రాబట్టాలని చూడకండి. సిన్సియర్గా, సీరియస్గా ప్రజల కోసం పనిచేద్దాం అనుకుంటున్న నాకు ఇవాళ పొద్దున వచ్చిన జడ్జిమెంటు నేచర్ ఇచ్చినటువంటి బ్లెస్సింగ్ అని చెప్పి నేను బలంగా నమ్ముతున్నా. కాబట్టి ఆ బ్లెస్సింగ్తో ముందుకెళ్తాం, ప్రజల ఎజెండాతో ముందుకెళ్తాం, ఇంకా చాలా కాలం పనిచేస్తాం ఈ రాష్ట్రం. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలన, ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన పైన మీ అభిప్రాయం ఏంటి చెప్పండి? రేవంత్ రెడ్డి గారి పాలన ఇప్పటి వరకు అయితే 0/10 అండి, అట్లా ఫ్లాప్. ఎందుకు? మహిళలకు ఫ్రీ బస్సు తప్ప ఇంకొక ఎక్కడ కూడా మహిళలు సాటిస్ఫైడ్ లేరు. రైతులకు రుణమాఫీ చేసినామని వీళ్ళు చెప్పుకోవడమే తప్ప రైతులు సాటిస్ఫైడ్గా లేరు. జరుగుతున్నటువంటి అనేక మోసాల నుంచి రైతుల్ని రక్షించే పరిస్థితి లేదు. నిన్నగాక మొన్న నాగర్ కర్నూలులో జరిగినటువంటి దాడిలో బీసీ బిడ్డలు, దళితులు ఇబ్బంది పడుతుంటే కనీసం వాళ్ళ గురించి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. అదే ఒక్క ముఖ్యమంత్రి దగ్గరే 4 శాఖలు పెట్టుకొని, ఒకవేళ వేరే హోంమంత్రి ఉంటే ఇలా నాగర్ కర్నూలు పోతుండే కదండి. హోంమంత్రి గారు ఉంటే ఇంతమంది 160 మంది పిల్లలు చచ్చిపోయానండి ఇప్పటి వరకు. విద్యాశాఖ మంత్రి సపరేట్ ఉంటే కనీసం హాస్టల్లో పోయేటోడు కదా, గురుకుల హాస్టల్లో. అన్ని ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకొని ఎక్కడికి పోకుండా, పరిపాలన సరిగ్గా చేయకుండా, సెంట్రలైజ్డ్గా జరుగుతున్నటువంటి పాలసీ విధానంతో ఇబ్బంది అవుతున్నది. డెఫినెట్గా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు అయితే ప్రజల కోసం చేసిందేం లేదు. ప్రజా వ్యతిరేక పాలన కాంగ్రెస్ పార్టీది అయితే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు గుండు సున్నా వచ్చింది, ఆ పార్టీకి 8 సీట్లు వచ్చాయి. ఆ తర్వాత జరిగిన బై ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ వచ్చింది. ఆ తర్వాత జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా
దాదాపు 70% సర్పంచ్లను కైవసం చేసుకుంది. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా 92 మున్సిపాలిటీలు అవుట్ ఆఫ్ 116 మున్సిపాలిటీకు 92 మున్సిపాలిటీలు, దాదాపు 6 కార్పొరేషన్లు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. దీన్ని దేనికి క్రైటీరియా అనుకోవాలి ఈ గెలుపు? సేమ్ ఇదే టైప్ లో అప్పుడు బీఆర్ఎస్ కూడా చేసిందండి. 2018 to 23 కూడా బీఆర్ఎస్ కూడా అన్ని గెలుచుకుంటూ వచ్చింది. కానీ అల్టిమేట్ గా అధికారంలో కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు సేమ్ కాంగ్రెస్ అన్నిట్లో గెలుచుకుంటూ వస్తుంది, అల్టిమేట్ గా అధికారంలోకి జాగృతి వస్తుంది రేపటి నాడు. సో ప్రజలు అనేటటువంటి వాళ్ళు అసెంబ్లీ ఎన్నికల్లో డిఫరెంట్ రిజల్ట్ ఇస్తారు. అధికారంలో ఉన్నటువంటి పార్టీకి మున్సిపల్స్లో కానీ సర్పంచ్లలో కానీ మాకెందుకు లెవెల్ పవర్లు ఉన్నారు కదా, వేస్తే 2 రూపాయలు వస్తాయి ఊరుకు అనుకొని జనరల్గా అధికార పక్షం వైపు లీన్ అయ్యేటటువంటి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఎక్కడన్నా చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీస్ ఉండి గ్రామం కోసం పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళకు వస్తుంది. అదర్వైజ్ మాత్రం అధికార పక్షం వైపు మొగ్గు చూపుతారు. సో అట్లా జరిగింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే అసెంబ్లీలో మాత్రం ప్రజలు ఖచ్చితంగా ఒక మంచి మార్పుకు శ్రీకారం చుడతారని చెప్పి జాగృతికి సపోర్ట్ చేస్తారని నాకు నమ్మకం. క్లీన్ చీట్ వచ్చిన సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారు చివరిగా? అదే అసలు తెలంగాణ ప్రజలకు నేను చెప్పాలనుకునేది ఒకటే అండి. నేను ఏదైతే 4 years క్రితం చెప్పానో, కేసు పెట్టిన రోజు చెప్పానో, ఇది కేవలం పొలిటికల్ కేసు, కక్షపూరితంగా పెట్టినటువంటి కేసు అని చెప్పాను. అది ఇవాళ నిజమని కోర్టు తేల్చడం నిజంగా కూడా భారత జ్యుడిషియరీ వ్యవస్థ మీద నమ్మకాన్ని మరింత పెంచింది.